నమస్కారం అమ్మా, నా పేరు సరోజ. పక్కింటోళ్ళు ఏదో మీ ఇంట్లో పని మనిషి అవసరం ఉందంటే పంపించారు. చెప్పండి అమ్మా, ఏం పని చేసి పెట్టాలి మీకు? అవును, నేను పక్కింటి వాళ్ళకి చెప్పున్నాను. మీరు ఏ టైంకి వస్తారు, కుకింగ్ ప్లస్ క్లీనింగ్కి ఎంత అమౌంట్ తీసుకుంటారు, మీరు ఫెస్టివల్స్ అప్పుడు ఏమైనా అమౌంట్ ఏమైనా ఇంక్రిమెంట్ అవుతుందా, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పారంటే నేను ఒకసారి మా హస్బెండ్ని కనుక్కొని మీకు కబుర్ చేస్తాను. అమ్మగారు, నాకు ఇక్కడ పని చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా. బండలు తెచ్చడానికి వ్యాక్యూమ్ క్లీనర్ ఉండాలా, బట్టలు ఉతకనికి వాషింగ్ మిషన్ ఉండాలా, లేకపోతే నా సున్నితమైన చేతులు అరిగిపోతాయి. అర్థమవుతుందా? వాష్రూమ్లో ఫ్రెషనర్స్ ఉండాలా, కిచెన్ కొంచెం క్లీన్గా పెట్టుకున్నా చాలు, మిగతాదంతా నేను క్లీన్ చేసుకుంటాను. నాకు నెలకి 2 సిక్ లీవ్స్ కావాలా, ఒక పీటీఓ కావాలా, చూసుకోండి. ఇంకొకటి, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే నా శాలరీలో 10% ఇంక్రిమెంట్ చేయాలి మీరు. ఇంకా ఫ్రెండ్స్ వచ్చినా పార్టీస్ ఉన్నా వాటికంతా వేరే కాస్ట్ ఉంటుంది. పండగలప్పుడు ఇల్లు తుడిచాలి, కసువు దొబ్బాలి, మొత్తం ఇల్లంతా హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేయాలి అంటే నా శాలరీ కాకుండా మళ్ళీ నాకు ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి మీరు. అర్థమవుతుందా? షిఫ్ట్ అలయన్స్ లాగా. ఇవన్నీ మీకు సమ్మతం అయితే చెప్పండి, రేపటి నుంచి పనిలో జాయిన్ అయిపోతా. లేదంటే వేరే వాళ్ళని ఎత్తుక్కోండి అమ్మా. ఇయర్కి 10% ఇంక్రిమెంటా? మాకు కూడా ఇయర్కి 10% ఇంక్రిమెంట్ రాదు కదండి. ఎంత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా మాకే రావట్లేదు 10% ఇంక్రిమెంట్. అబ్బో, మీ పని బాగుందే. నేను ఒకసారి మా ఆయనని కనుక్కొని చెప్తానండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.